కాక ఆ అమ్మాయి ఇక్కడ ఈ లైబ్రరీలోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఏమైందిరా? ఇక్కడ ఉండే గోస్ట్ నేమ్ నిజంగానే స్వప్న. ఈ డోర్ ఈడ క్లారిటీగా ఇప్పుడు మీరు ఇక్కడే ఉండటానికి రీజన్ ఏంటి? తన పైన పగ తీర్చుకోవడానికి మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. లాస్ట్ టైము ఒక 2 months బ్యాక్ అనుకుంటా నేను ఈ లైబ్రరీలో లేడీ దెయ్యం అని టైటిల్ పెట్టి మన వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. దాదాపుగా చాలామంది మళ్ళీ ఇక్కడికి వచ్చి షూట్ చేయండి అని చెప్పారు. అప్పుడు నేను వచ్చింది కూడా సోలోగా వచ్చానమాట. నాకు కూడా చాలా ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ నాకు ఈ లొకేషన్లో కలిగింది. నన్ను లాక్ చేయడము ఇలాంటివంతా కూడాను ఈ లొకేషన్లో జరిగింది. ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు దీని స్టోరీ తెలియదు అనమాట. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ గోస్ట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. సరే, ఏం జరుగుతుందో చూద్దాంలే అని వచ్చాను. సో నాకు కూడా ఆ గోస్ట్ యాక్టివిటీస్ కనిపించాయి. నన్ను లాక్ చేసినట్టు తన ప్రజెన్స్ వాళ్ళు ఎవరో ఇక్కడ ఉండే వాళ్ళైతే నాకు అనిపించింది. సో దీని తర్వాత నేను బయటికి వెళ్ళి దీని స్టోరీ ఏంటి అని క్లియర్గా కనుక్కున్నాను అనమాట. యాక్చువల్గా ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ లైబ్రరీగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఇక్కడ వర్క్ చేసే ఒక లైబ్రరీయన్, మామూలుగా లైబ్రరీకి ఒక ఇన్ఛార్జ్ మాదిరి పెడతారు కదా, సో అలాంటి ఒక లైబ్రరీయను ఇక్కడ వర్క్ చేస్తూ ఉండేవాడు. తను ఇక్కడికి వస్తూ ఉన్న ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు. కొద్ది రోజులు వాళ్ళు ఫిజికల్గా కూడా ఇంటిమేట్ అవుతూ ఎక్కువ డీప్ వెళ్ళిపోయారనమాట. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఉండే లైబ్రరీని యొక్క పైన ఫుల్ పీక్స్లో ఉండింది. తను మ్యారేజ్ చేసుకుంటాడులే అది ఇది అనేసి. సో కానీ వన్ ఫైన్ డే కొన్ని రోజుల తర్వాత తను కంప్లీట్లీ ఆ అమ్మాయిని వాడుకున్న తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. దాని తర్వాత ఆ అమ్మాయి చాలా సఫర్ అయ్యి ఈ విషయం తను తెలుసుకొని ఎంత అంటే ఇంకా లిటరల్గా అమ్మాయి వల్ల కాలేదు. తన ఫైనల్ స్టేజ్ పిచ్చిదానిలాగా అయిపోయి ఇంకా లాస్ట్ కాక ఆ అమ్మాయి ఇక్కడ ఈ లైబ్రరీలోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. आवाज आने కెమెరా కింద పడిపోయిందిరా. కెమెరా కింద పడిపోయింది. కెమెరా తల్లగిరే గైస్, ఇది నైట్ విజన్ కింద పడిపోయింది. ఏందన్నా ఇది? ఏం లేదు, అది అడ్డం పెట్టాను కదా, ఏదైనా పడింటుంది. సో ఫ్రెండ్స్, మొత్తం కవర్ అవ్వాలని పెట్టాను ఇట్లా. నార్మల్గా కెమెరా నేను అలా రాళ్ళు అడ్డం పెట్టాను కదా, అదేమన్నా కదిలి పడిందేమోలే అని అనుకున్నాను. కానీ నిజంగా ఇప్పుడు ఎడిటింగ్లో నేను చూస్తున్నాను, నాకే తెలియకుండా ఒక షాకింగ్గా ఇక్కడ ఒక సీన్ అయితే క్యాప్చర్ అయింది. గోప్రోలో ఎటువంటి షాడో కనిపించలేదు, కానీ నైట్ విజన్లో ఒక షాడో అయితే కనిపించింది. అది కూడాను సేమ్ టైమింగ్లో నేను గోప్రోలో ఇంట్రో చెప్తున్నాను, నైట్ విజన్లో రికార్డ్ అయింది. ఫ్రెండ్స్, నిజంగా ఇక్కడ సీన్ అయితే లిటరల్లీ
గూస్ బంప్స్ అనమాట. నేనైతే ఇప్పుడు నాకు చూస్తున్నప్పుడు థ్రిల్ అనేది ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చి వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుందో మీరు చూసి కామెంట్ చేయండి. ఇక్కడ ఈ లైబ్రరీలోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. టార్చ్ లైట్ అంక ఇదే ఓకే పద. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. అయితే మొత్తానికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని ఇదే లొకేషన్లో చనిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ ఈ గోస్ట్ యాక్టివిటీస్ జరగడం కానీ, ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉండడం కానీ ఇదంతా కూడాను అవుతున్నాయన్నమాట. నేను ఆల్రెడీ వచ్చాను, ఫేస్ చేశాను కూడాను. అంటే ఇక్కడ ఉన్నది క్లియర్ కట్గా లేడీ గోస్ట్ అనేది క్లారిఫికేషన్ తీసుకోవాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు లేడీయా లేకుంటే ఎవరా అనేది క్లారిఫికేషన్ తెలియలేదు. ఈరోజు ఇంకొకటి, లాస్ట్ టైం సోలోగా వచ్చాను, ఈరోజు మా పండుగని పిలుచుకొని వచ్చాను, మా బ్రదర్ గారిని. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఆఫ్టర్ 100K తర్వాత ఫస్ట్ టైం వచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ 100K చేసేందుకు. అంతేనా? ఏంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ? అసలు బాగా చేసావా? ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చూసిన తర్వాత నాకేం నార్మల్గానే అనిపిస్తుంది. అంతేనా? సూపర్, ధైర్యంగా ఉండే, ఏం కాదు. సో ఫ్రెండ్స్, మీరు మా పండుగని కూడా శబ్దం వస్తుంది ఫ్రెండ్స్. ఎవరో నడుచుకుంటా వెళ్ళే శబ్దం కదా? నడుచుకుంటా కాదు, ఏదో ఈ పురుగు శబ్దం ఏదో వస్తుంది చూడు, లైక్ గజ్జల శబ్దం మాదిరి వస్తుంది ఇదే. సో ఫ్రెండ్స్, ఈ పురుగు ఏదో ఒకటి గజ్జే శబ్దం మాదిరి వస్తుంది చూడండి. పురుగు కాదు నా, నిజంగా గజ్జలనా? అది పురుగు సౌండ్ కాదు, నిజంగా గజ్జల సౌండ్. అది లేదు రాదోరా, ఇక్కడ సౌండ్. ఈడ ఊరికే నార్మల్గా మాట్లాడేటప్పుడు కెమెరా కొద్దిగా ఇట్లా లాంగ్ పెట్టుకో. ఈడ నార్మల్గా వచ్చే సౌండ్ కాదు, ఈ సైడ్ నుంచి వచ్చింది గజ్జల సౌండ్. క్లియర్గా విన్నావా? క్లారిటీగా నేను, ఇది నార్మల్ పురుగు సౌండ్, ఇది ఓకే. ఈ సైడ్ నుంచి క్లియర్గా గజ్జల సౌండ్ వచ్చింది. ఏం కాదులే, టెన్షన్ పడకు. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు తను ఇంకా వాడిపైన పగ తీర్చుకోవడానికి ఉందా లేదంటే నార్మల్గా ఉందా అనేది మనకు తెలియాలి. क्या సో ఆమె పేరు కూడా అదేంటి ఏదో చెప్పారు పా, గుర్తు రావట్లా. సౌండ్ వస్తుంది. సో ఆమె పేరు కూడా వచ్చేసి స్వప్న అని చెప్పారు ఫ్రెండ్స్. హలో, ఇక్కడ స్వప్న అని ఎవరో ఉన్నారని తెలిసింది. ఇక్కడ మీరు ఉన్నది స్వప్న గారే అయితే ఒకసారి నేను మీతో మాట్లాడచ్చా?
ఏదో స్కేరీగా నవ్వుతున్న సౌండ్ ఉంటుంది. స్వప్న గారు, ఈ పెచ్చులు ఊడి పడతాయి నా జాగ్రత్త. నాకు గజ్జల సౌండ్. స్వప్న గారు, నేను మీ లవ్ స్టోరీ తెలుసుకున్నాను. నన్ను గుర్తుపడ్డారా? లాస్ట్ టైం నేను వస్తే నన్ను ఇక్కడ లాక్ చేశారు, డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఇబ్బంది పెట్టారు. నా ఈ సైడ్ నుంచి నడుచుకుంటూ పోయాడు ఎవరో. ఓకే, కూల్, రిలాక్స్, టెన్షన్ పడ్డాకు. ఓకే, గజ్జల సౌండ్ కూడా ఈ సైడ్ నుంచే వచ్చింది. హలో, ఇక్కడ నేను ఒక స్వప్న గారు ఉన్నారు అని విన్నాను. స్వప్న గారు, మీరు కనుక ఇక్కడ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది మీరే అయితే, ఇక్కడ ఉండే గోస్ట్ నేమ్ స్వప్న గారే అయితే నాతో ఒకసారి మాట్లాడతారా? నేను మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అనే వచ్చాను. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరు ముందు ఏదో అమ్మాయి సౌండ్ వచ్చింది, సరే ఏదో మొగవాళ్ళ సౌండ్ వచ్చిందా? కుంపదీసి వాడిని కూడా వేసేసింది అట్లా. కుంపదీసి వాడిని మోసం చేసింది కదా, మోసం చేసినాడు కదా, వాడిని కూడా ఏమైనా వేసేసింది. స్టార్టింగ్ వచ్చేప్పటి నుంచి అమ్మాయి వాయిస్ వచ్చింది, ఇప్పుడు మొగాయన వాయిస్ వచ్చింది. సో క్యాప్చర్ అవుతుందా? నాకేం కనరాలేనా? పండు యాడ్నా సౌండ్ వస్తుందా? ఏం క్యాప్చర్ కాలేనా? గైస్, ఇందాక ఇక్కడ చూసారా? ఏం కానిచ్చిందినా? గైస్, ఇక్కడ వెంట్రుకలు క్లియర్ కనొచ్చాయి. మళ్ళీ అసలు నా కెమెరాలో క్యాప్చర్ కాదు, నాకు కూడా కనరాలేనా? ఇక్కడ ఈయన హలో స్వప్న గారు, ఇందాక మీరే ఇక్కడ నిలబడుకొని ఉండింది అయితే, అది మీరే నాకు కనిపించింది అయితే, ఒకసారి ఏదైనా సౌండ్ చేసి కన్ఫర్మ్ చేస్తారా? అది మీ గజ్జల సౌండ్ వాయిస్ రెండు ఒకేసారి వస్తుంది. స్మైల్ కూడా స్కేరీ స్మైల్ ఉంది, ఏదో విచిత్రంగా. స్వప్న గారు, నేను విన్న ప్రకారము ఇక్కడ మీరు ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు, మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని సమ్ ఫిజికల్గా యూజ్ చేసుకొని లాస్ట్కు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని విన్నాను. అది నిజమేనా? అందుకేనా మీరు ఆ విషయం తట్టుకోలేకే చనిపోయారా?
నాదో మొబైల్ వాయిస్. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడాను దీని తర్వాత నేను అది కూడా అడిగి కనుక్కున్నాను. అంటే తను ఏమైపోయాడు, తన గురించి ఏమైనా తెలుసా, అంటే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి మోసం చేశాడు కదా తన గురించి. అంటే ఏమో తెలియదు నాయన, జస్ట్ ఇంకా తను అప్పుడు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమైపోయాడో మాకు ఎవరికి తెలియదు. కానీ అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ అందులో టెన్షన్ పడకు, భయపడకు, సరేనా? ఏదైనా కానీ ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్గా ఉండు, క్యాప్చర్ చేయి, నీట్గా ధైర్యంగా చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిలుచుకొచ్చింది కూడా అందుకే, చూసు, ధైర్యంగా ఉండాలి. ఎక్కడ క్యాప్చర్ అని చెప్పు. ఏమండి మీరేనా అది ఇందాక ఈ డోరా లేకుంటే ఈ డోరా? ఈ డోరా ఈ డోర్ కన్నా ఓకే. చెప్తాం గాయస్, గచ్చలు చెప్తాం వస్తుంది చూడండి. అసలు నీకు ఆ డోర్, ఈ డోర్ కూడా ఇంతకుముందు క్లోజ్ ఉంది. ఈ డోర్ నీకు ఈ డోర్ ఇక్కడ క్లారిటీగా అర్జు లైట్ 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 పండు ఇక్కడే ఉండిందిరా. క్లారిటీ కండాలన్న ఊరికి వైట్ కలర్ ఏదో కింద కూర్చున్నట్టు కనెక్షన్ ఉండే. లే ఇక్కడ చూసినాను నేను, ఇక్కడే ఫ్రెండ్స్. ఏమైంది ఏమైంది? కెమెరా ఆఫ్ అయిపోయిందినా, లైట్ ఆఫ్ అయిపోయిందినా. ఆన్ చేయి ఆన్ చేయి. కాలానా ఛార్జింగ్ అయిపోయి, ఛార్జింగ్ ఫుల్ కదా పెట్టుకొచ్చింది. ఫుల్ కొత్త బ్యాటరీనా? నా దీంట్లో కూడా ఏదో సింబల్ పడింది ఇందాక. లేదా మన హ్యాండిల్ గైస్, ఫుల్ బ్యాటరీ పెట్టు. స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసి కూడా మనం అర్థం ఏం కాదు, బ్యాటరీ మార్చాం, బ్యాటరీ మార్చాం. కొత్త బ్యాటరీ కదనా? దీంట్లో కూడా అయిపోయింది పవర్, దీంట్లో కూడా ఏంది 2%కి వచ్చింది. వీడియో ఆన్ చేసి కూడా అర్ధ గంట కల కదనా. సరే సర్లే, ఏం కాదులే, భయపడకురా, టెన్షన్ పడ. ఇప్పుడు నేను మొత్తం 2 కెమెరాలకి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాను, కెమెరాకి పెట్టుకొని వచ్చాను, బ్యాటరీకి పెట్టుకొని వచ్చాను. బట్ ఏమో సడన్గా అది గోప్రో అయిపోయింది ప్లస్ సో ఫ్రెండ్స్, పక్కన పెట్టి నెటిజన్ చేతికి తీసుకో. దాంట్లో తీసుకో మొబైల్ ట్రైపాడ్, సింప్లెక్స్, తర్వాత వచ్చేసి డౌజింగ్ గ్లాస్ తీసుకో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ పవర్ వచ్చేసి మెరికిన హెడ్ జో మెరట్లేవు. నెగిటివ్ ఎనర్జీ పవర్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది. ఇంకా తీసుకో సింప్లెక్స్. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఫేస్ చేసాను, లాక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు నేను వచ్చాను అదే పని అంటే, అక్కడ వాళ్ళు చెప్పిన స్టోరీకి ఇక్కడ ఉండే ఆ స్పిరిట్కి 2 ఒకటైనా కాదా, తనే ఇక్కడ ఉందా లేదా అనే క్లారిఫికేషన్ తీసుకున్నాము అనే ఒక
దానికోసమే నేను వచ్చింది ఇప్పుడు. సో కాబట్టి ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల లోపలికి వెళ్ళి ఓన్లీ నైట్ విజన్లో తిరిగి చూస్తాను. తర్వాత డౌసింగ్ రాస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫ్రెండ్స్. సో దాని తర్వాత మనము ఏమి తన సిచ్యువేషన్ ఏంటనేది అర్థమవుతుంది. సో మన వల్ల ఏదైనా అయితే హెల్ప్ చేద్దాం, లేదంటే చలో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ అయితే ఉన్నాయి. వచ్చేసి డౌసింగ్ రాస్తూ అడిగేసి ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఇటు పక్క పోలే కదా. సో యాక్చువల్గా ఈ రూమ్స్ ఇదంతా చూస్తే స్టార్టింగ్లో నేను నిజంగా లైబ్రరీలో కావాలని కూడా అనుకున్నాను. బట్ తర్వాత అందరినీ అడిగిన తర్వాత లైబ్రరీ అనేది అని చెప్పి దాని తర్వాత తన స్టోరీ చెప్పారనమాట. ఏమైందిరా? డోర్ పడిందా? నేను కూడా చెప్పినా కదా వైట్ కలర్ చూసినా అని. గైస్ ఇలాగే వచ్చింది స్టడీగా. నయ్యా అక్కడ ఇలా స్టడీగా వచ్చింది. స్టడీగా వచ్చింది, డోర్ పడింది. ఈ డోర్ కన్నా నాకే వచ్చింది కూడా ఈ డోర్ కానేనా? ఓకే శోభన గారు మీరే ఉన్నారని ఇంకా మా క్లారిఫికేషన్ వచ్చేసింది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అవునా కాదా అని మీరు ఈ డౌసింగ్ రాడ్స్ ద్వారా చెప్పేశారంటే ఆ క్లారిఫికేషన్ తీసుకొని మేమైతే వెళ్ళిపోతాము. ఇప్పుడే డోర్ కదా, దీంట్లో క్లారిటీగా కనెక్షన్. ఓకే ఓకే నో ప్రాబ్లం. స్వప్న గారు లేకుంటే ఇక్కడ ఉండే గోస్ట్ వీటిని డౌసింగ్ రాడ్స్ అంటారు. వీటి గురించి మీకు తెలుసో తెలీదు, మాకు కూడా తెలియదు. కాబట్టి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను దీని ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు నన్ను ఒక ఫ్రెండ్ లాగానో లేకుంటే మీ బ్రదర్ లాగానో మీరు అనుకొని నాకు ఆన్సర్స్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను. అవును అయితే ఎస్ ఆ నో అని అడుగుతాను. ఎస్ అయితే ఇలా క్లోజ్ చేయండి, నో అయితే ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ ఉండే గోస్ట్ నేమ్ నిజంగానే స్వప్న అయితే వీటిని క్లోజ్ చేయండి, లేకుంటే ఓపెన్ చేయండి. స్వప్న అంటే ఆమె ఇక్కడ చనిపోయిన ఆమెనా? అమ్మ పేరే వాళ్ళు చెప్పింది. ఓకే స్వప్న గారు, మీకు ఇక్కడ ఉండే లైబ్రరీని మీరు లవ్ చేశారని, తను మిమ్మల్ని మోసం చేశాడని విన్నాము. అది నిజమైతే వీటిని క్లోజ్ చేయండి, లేకుంటే అబద్ధమైతే వీటిని ఓపెన్ చేయండి. డోర్ సౌండ్ వచ్చిందా? స్వప్న గారు, నాకు ఇక్కడ ఉండే ఊరి వాళ్ళు, మీ స్టోరీ తెలిసిన వాళ్ళంతా నాకు ఇదే చెప్పారు. ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నిజంగా ఇక్కడ ఉండే లైబ్రరీని లవ్ చేశారా? లవ్ చేసినంటే వీటిని క్లోజ్ చేయండి, లేకుంటే ఓపెన్ చేయండి. కాదంటే చేసేయండి నా సౌండ్ నా. ఓకే, అయితే మీరు నిజంగా లవ్ చేస్తున్నారు అనమాట. మీరు ట్రూ లవర్స్ అనమాట. గుడ్ గుడ్. ఇంకొకటి, నేను విన్నాను తను మిమ్మల్ని మోసం చేశాడు అని.
తను నిజంగా మిమ్మల్ని మోసం చేసినంటే వీటిని క్లోజ్ చేయండి, మోసం చేయలేదంటే ఓపెన్ చేయండి. ఏడ్చే సౌండ్ వస్తుందా? ఇప్పుడు మీరు ఇక్కడే ఉండటానికి రీజన్ ఏంటి? తన పైన పగ తీర్చుకోవడానికి మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా? ఇందాక క్రైమ్ సౌండ్ ఈ సైడ్ నుంచి వచ్చింది, విత్ ఇన్ సెకండ్స్ డోర్ సౌండ్ ఈ సైడ్ నుంచి వస్తుంది. ఇలా మేల్ వాయిస్ ఎవరిదో అడుగునా? మొగాయన గొంతు వచ్చింది కదా. స్వప్న గారు, ఇక్కడ మీ సోలే కాకుండా ఇంకా ఎవరిదైనా ఉందా? లైట్ ఆఫ్ అయిపోయిందా? స్వప్న గారు, ఇక్కడ మీ సోలే కాకుండా ఇంకా ఎవరిదైనా సోల్ ఉందా? ఉండే వీటిని క్లోజ్ చేయండి, లేకుంటే వీటిని ఓపెన్ చేయండి. మాకు ఒక మెయిల్ వాయిస్ వచ్చింది, మీతో పాటు ఆ మెయిల్ వాయిస్ ఉన్న గోస్ట్ కూడా ఇక్కడే ఉంటే వీటిని క్లోజ్ చేయండి, లేకుంటే ఓపెన్ చేయండి. సౌండ్ వస్తుంది నాకు. ఇదేంది నా ఇంతగా లైట్లు ఆఫ్ అయిపోవడం ఏందినా? మామూలే, కొన్ని చోట్ల నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. సో చాలా చోట్ల ఫ్రెండ్స్, వీడియోలలో చాలా వరకు కూడా ఇలా జరుగుతుంటుంది. అవన్నీ కూడా నేను కొన్నిసార్లు యాడ్ చేస్తాను, కొన్నిసార్లు ట్రిమ్ చేసేస్తూ ఉంటాను. ప్రతిసారి అది పెడుతూ ఉంటే బాగోదులే అని కూడా. ఓకే అండి స్వప్న గారు, నాకు ఫైనల్గా నేను మీ స్టోరీ తెలుసుకున్నాను. మీకు ఏదైనా మా నుంచి హెల్ప్ అవుతుందా అని తెలుసుకుందామని వచ్చాను. మీకు మా నుంచి ఏదైనా హెల్ప్ కావాలి, మేము ఏదైనా మీకు సహాయం చేయగలుగుతాం అనుకుంటే వీటిని క్లోజ్ చేయండి, మా సహాయం మీరు కావాలనుకుంటే. లేకుంటే అవసరం లేదు అనుకుంటే వీటిని ఓపెన్ చేసేయండి. నా మేల్ వాయిస్ నా నేను చెప్పిందా? అయితే నా డౌట్ ప్రకారం మీరు మీ పగ తీర్చుకున్నారు అని అనుకుంటున్నాను. సో అదే నిజం అయి ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, నేను ఇంకా డిస్టర్బ్ చేయను మిమ్మల్ని. నేనేదో ఇక్కడ ఉన్నది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాను. సో నాకు కూడా క్లారిఫికేషన్ వచ్చింది. తర్వాత స్టోరీ చెప్పింది కూడా వాళ్ళు నిజమా కాదా, మీరే కాదా అని తెలుసుకోవాలని వచ్చాను. సో అది కూడా క్లారిఫికేషన్ వచ్చేసింది. ఓకే, ఇంకా నేను వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా, మీకు ఏదైనా నా నుంచి ప్రాబ్లం అయిందని మీరు ఫీల్ అయినా ఐఎమ్ సారీ. నేను కానీ నా తమ్ముడు కానీ మీకు ఏదైనా రిస్క్ చేసినండి, మీ ప్లేస్లోకి వచ్చి మేము ఏమైనా డిస్టర్బ్ చేసినండి, వీఆర్ రియల్లీ సారీ. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాము. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చలో బయటికి రండి, మాట్లాడుతున్నాం. అదే బాగా చలో. దిఖా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చూసేశారు కదా, మనం ఉన్నదా లేదా అని తెలుసుకోవాలనుకున్నాము. తర్వాత తన కాదా అని క్లారిఫికేషన్ తీసుకోవాలనుకున్నాము. సో మనకైతే వచ్చేసింది. ఇంకా నేనైతే ఒకటే చెప్తున్నాను, తన సోల్ ఎక్కడున్నా కూడా హ్యాపీగా త్వరగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అనేసి. ఇప్పుడు కూడా చూడండి వాయిసెస్ అన్నీ వస్తూనే ఉన్నాయి. సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ హర్రర్ క్రీపీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. తప్పకుండా వాచ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.